రాముల వారికి సీతాదేవి తన జాడను తెలియజేయడం కోసం ఏం చేసిందో మీకు తెలుసా? అది త్రేతాయుగం. సీతాదేవిని రావణాసురుడు అపహరిస్తూ లంక వైపు తీసుకెళ్తున్న సందర్భం. అప్పుడే లేపాక్షి ప్రాంతంలో జటాయువు అనే వృద్ధ పక్షి రావణాసురుణ్ణి అడ్డగించి సీతమ్మను రక్షించేందుకు పోరాడుతుంది. వృద్ధమైన ధైర్యంగా ధర్మానికి నిలబడి రాక్షసుడితో యుద్ధం చేస్తుంది. కానీ రావణుడు కోపంతో జటాయువు రెక్కలను నరికేస్తాడు. చావు బతుకుల మధ్య విలవెల్లాడుతున్న జటాయువును చూసిన సీతమ్మ తల్లి గుండె తట్టుకోలేదు. ఆ సమయంలో సీతాదేవి ఆ జటాయు ఉన్న ప్రదేశంలో పాదం మోపుతుంది. ఆ ప్రదేశం పేరే లేపాక్షి. ఆ తరువాత ఆ పాదం నుండి నీరు ప్రవహించటం మొదలవుతుంది. ఈ నీటిని తాగి నీవు బ్రతికి ఉండి రాముడికి నా గురించి చెప్పాలి అని సీతమ్మ తల్లి జటాయువుని ఆశీర్వదిస్తుంది. ఆ నీటిని తాగిన జటాయువు రాముని రాకదాకా బ్రతికి ఉంటాడు. రామచంద్రునికి సీతమ్మ తల్లి జాడను చెబుతాడు. ఇప్పటికీ లేపాక్షిలో ఆ పాదము శిలారూపంలో ఉందట. ఆ శిలపై నుంచి నిరంతరం నీరు కారుతూ ఉంటుంది. అది చూడగానే గుండె నిండిపోతుంది. ఆ పాదం ఎంత పెద్దదంటే మనం వేసే 4 అడుగుల బాట. ఇది అక్షయంగా నిలిచిన భక్తి, ధర్మం, త్యాగం యొక్క గుర్తు. ఈ పవిత్ర స్మృతి చూసిన వారంతా ఒక్కసారైనా జై సీతాదేవి అని ప్రార్థించకుండా ఉండలేరు. మీరెప్పుడైనా ఈ పవిత్ర స్థలాన్ని చూసారా? చూసి ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.